స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ దానికి సంబంధించి కొన్ని లక్షల వీడియోలు వచ్చినాయి. ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక పుస్తకం వచ్చింది. సీక్రెట్ అనే ఒక బుక్ వచ్చింది. రొండా బార్న్ చేత రచించబడినటువంటి 2006లో ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది దాని మీద. ఈ మధ్యకాలంలో ఈ యొక్క మైండ్ యొక్క పవర్ని స్పిరిచువల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడానికి ట్రై చేశారు. 20th సెంచరీ యొక్క గొప్ప ఆవిష్కరణ ఏంటంటే మైండ్ పవర్. అంటే మామూలుగా ఇంతకుముందు మన యొక్క గురువులు ఎప్పుడో తెలుసు వాళ్ళకు, కానీ సైంటిఫికల్గా శాస్త్రీయ దృక్పథంతోన శాస్త్రానికి క్వాంటమ్ మెకానిక్స్కి అనుసంధానం చేస్తూ మైండ్ను ఉపయోగించి మన జీవితంలో కష్ట నష్టాల నుంచి బయట వెళ్ళబడాలి, అసలు మైండే అన్నిటికీ కారణము అన్న విషయాన్ని కనుగొన్నారు. మరి అటువంటి దాని గురించి మనం కరెక్ట్గా సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. సో ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం లాంటిది. మనం చిన్నగా ఉన్నప్పుడు కథలు వినింటాం. కామధేనువు, కల్పవృక్షము, అక్షయపాత్ర, ఇంకా కొన్ని మోడర్న్ అంటే మన పాశ్చాత్య కల్చర్లో జీని అనే ఒక భూతం, అలాడిన్ అద్భుత దీపం, ఇలా అలావుద్దీన్ చేతిలో ఒక దీపం ఉంటుంది. దాన్ని ఇట్లా పైన ఇట్లా రుద్దేసరికల్లా దానిలోంచి జీని అనే ఒక భూతం వస్తుంది. నీ కోరిక ఏందో అని అడుగుతుంది. అది తన అబ్బాయి అడిగిన కోరికను నెరవేర్చి పెట్టేది. కల్పవృక్షం అనేది ఇంద్రసభలో ఉంటుందని చెప్పేసి, ఇంద్రుని దగ్గర ఉంటుందని చెప్పేసి చెప్తారు. కామధేనువు కానీ, ఇంతకుముందు కామధేనువు వశిష్ఠ మహర్షి దగ్గర ఉండేది. దాని గురించి విశ్వామిత్రుడు కూడా అడిగి కొట్లాడినప్పుడు యుద్ధం జరగడము, దాని నుంచి కొన్ని వేల మంది లక్షల మంది సైనికులు వచ్చేసి విశ్వామిత్రుడిని ఓడించడము. సో ఇవన్నీ మనం విన్నాం. కల్పవృక్షం కింద కూర్చొని ఏం కోరుకుంటే అది మనకు కోరికలన్నీ నెరవేరుతాయి. కల్పము వృక్షము. కల్పము అంటే కల్పించడం, ఇమాజినేషన్, ఊహ అన్నమాట. నువ్వేది కల్పించుకుంటే, ఇక్కడ కల్పన చేస్తే అంటే విజువలైజ్ చేస్తే దాన్ని మీ చేతిలో తీసుకొచ్చి పెడుతుంది. ఇంకొకటి అక్షయపాత్ర. సూర్యుని నుంచి ధర్మరాజుకి పాండవులు వనవాస కాలంలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఎంబడి ఎంతోమంది పాండవులు ఎంబడి వెళ్ళిపోతారనమాట. వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి మన ధర్మరాజుకి సూర్యుడు ఇస్తాడని చెప్పేసి మనకు భారతంలో ఉంది. అక్షయపాత్ర అంటే ఆ అక్షయపాత్రలోంచి ఏది కావాలంటే భోజనాలు కంటిన్యూస్గా అన్లిమిటెడ్గా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఆ కల్పవృక్షం ఏదో మన దగ్గర ఉంటే దాని చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని చక్కగా హాయిగా అన్ని కోరికలు నెరవేర్చుకుంటుంటుంది. ఆ కామధేనువు ఏదో ఉంటే దాన్ని పట్టుకొని ఓకే ఇట్లా రద్దు చేసి నాకు పలానా జాబ్ రావాలి, నాకు ఇంత డబ్బు కావాలి, పలానా నాకు కారు కావాలి అనుకుంటాం. దీపం ఏదో నా దగ్గర ఉంటే బాగుండు అని మనందరికీ అనిపించుంటుంది. సో కానీ మీరు అవన్నీ కథల్లో మాత్రమే పనికొస్తాయి, పుస్తకాలకే పనికొస్తాయి, పురాణాలకు మాత్రమే పనికొస్తాయి, ఇతిహాసాలకే పనికొస్తాయి, ఇవన్నీ భ్రమలు, వినడానికి బాగుంటుంది, ప్రాక్టికల్కి పనికి రాదు అని అనుకుంటాం. కానీ ఇప్పుడున్న సైన్స్ ఏం చెప్తుందంటే ఆ 4 యొక్క ఇంకా వేరే వేరే మతాల్లో ఉన్నటువంటి వీటికి సమాంతరమైన కథలన్నీ కూడా నిజమే అని చెప్తున్నాయి. అవన్నీ కూడా ఒకానొక ఇండికేషన్. నిజంగా కల్పవృక్షం అనేది ఎక్కడ బయట లేదు, అది మనలోనే ఉంది. దాని గురించి బయట కథ చెప్పినారు. కామధేనువు మనలోనే ఉంది, అక్షయపాత్ర మనలోనే ఉంది. అదే మన సబ్కాన్షియస్ మైండ్. ఆ సబ్కాన్షియస్ మైండ్ని మీరు కరెక్ట్గా కనుక వినియోగించడం నేర్చుకుంటే సేమ్ ఆ 4 మీ దగ్గర ఉన్నట్లే. ఇవాళ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి ఎంతో ఒక పర్సంటేజ్ నేర్చుకున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ప్రపంచాన్ని శాసించగలిగే స్థితికి ఒక జీవితకాలంలోనే వెళ్ళిపోయారు. మామూలు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు 1 కోటి రూపాయలు సంపాదిస్తానంటే నా జన్మ టైం పడుతుందంటారు. వాళ్ళ యొక్క సాధారణ కోరికలు నెరవేర్చుకునే కింద లైఫ్ టైం కష్టపడతారు. మరి అటువంటిది కొంతమంది ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నారు. అంటే వాళ్ళకి అదృష్టం ఉందా? అదృష్టము దురదృష్టము ఈ ప్రపంచంలో లేదు. స్వయంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు, యద్భావం తద్భవతి. నువ్వు అదృష్టం అనుకుంటే అదృష్టము, దురదృష్టవంతం అంటే దురదృష్టం. నాకు అదృష్టవంతుని, నేను చిన్నప్పటి నుంచి నాకు అన్నీ జరుగుతాయి, నాకు అన్నీ మంచిగా జరుగుతాయి అనుకుంటే జరుగుతాయి. సో మరి వీటన్నిటి వెనకాల రహస్యం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్. సో ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మనకు కనిపించే శరీరము, తర్వాత మనస్సు, తర్వాత ఆత్మ, బాడీ, మైండ్, స్పిరిట్, ఈ 3 చెప్తారు. ఈ మైండ్లోనే ఇంకొక భాగం ఉంటుంది, ఇంటలెక్చువల్ అంటే బుద్ధి. మనసు బుద్ధి. సో బాడీ, ఫిజికల్ బాడీ, మైండ్లోనే ఇంకొకటి ఏంది ఇంటలెక్చువల్ అంటే బుద్ధి,
తర్వాత మనకు అందరం నమ్ముతున్నటువంటిది, అనుభవపూర్వకంగా తెలియనటువంటిది ఆత్మ. ఇందుట్లో అన్నిటికన్నా శక్తివంతమైంది ఏంటంటే ఆత్మ. దానికన్నా దాని యొక్క శక్తికి అనుసంధానమై ఉన్నది మైండ్. మీ శరీరంలోంచి మీ మైండ్ని కనుక తీసేసింది అనుకోండి, మీరు కంప్యూటర్ ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ లేదు, అందులో పనిచేయదు. అది ఒక హార్డ్వేర్ అనే కంప్యూటర్ని, ఒక ఫిజికల్గా ఉన్నటువంటి ఆ కంప్యూటర్ని పని చేయించాలంటే మనకు ఫస్ట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ప్రతి కంప్యూటర్ ఓపెన్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనక్సో, లేకపోతే ఇంకొకటో. ఆండ్రాయిడ్, మీ ఫోన్ ఉంది, మీ ఫోన్ పని చేయాలంటే ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ కావాలి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. తర్వాత దాంట్లో ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి, రకరకాల సాఫ్ట్వేర్లు, తర్వాత అప్లికేషన్లు ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఈ బాడీ అనేది కంప్యూటర్ లాంటిది, అంటే ఫిజికల్గా కనిపించే కంప్యూటర్. దీనికి పని చేయాలంటే లోపల ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, అదే మైండ్. దాన్నే మనం యాక్చువల్గా బాడీని హార్డ్వేర్ అనుకుంటే ఇది సూపర్ కంప్యూటర్ అనమాట. సూపర్ కంప్యూటర్, ఈ మైండే మన సూపర్ కంప్యూటర్. ఈ శరీరాన్ని నియంత్రించేది, మన శరీరంలో ఉన్న బ్రెయిన్ను కూడా నియంత్రించేది కూడా మైండే. మరి మైండ్ అంటే ఎట్లా ఉంది? మైండ్లో ఏమేమి ఉంటాయి? ఇంతకు కంటికి కనిపిస్తుందా? ఎక్కడుంటుంది? మన శరీరం అంతా కూడా మైండ్ విస్తరించే ఉంటుంది. మైండ్ అనేది ఫిజికల్ కాదు, కనిపించింది. బ్రెయిన్ వేరే, మైండ్ వేరే, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ అంటే ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి ఒక పరికరం లాంటి, దాన్ని బయటకు తీసి చూడొచ్చు. ఈ తలను సర్జరీ, ఆ ల్యాబ్లో కనుక సర్జరీ చేసి చూస్తే మన బ్రెయిన్ మనం చూడొచ్చు, పట్టుకోవచ్చు. కానీ వాట్ అబౌట్ ద మైండ్? మైండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్, రైట్? ఇప్పుడు మైండ్ గురించి తెలుసుకుందాం. మైండ్ సరిగ్గా అర్థం చేసుకోవడానికి దాన్ని 2 భాగాలుగా విభజించిండు. సో ఒకటేమో కాన్షియస్ మైండ్, రెండోదేమో సబ్ కాన్షియస్ మైండ్. ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్ళి అన్కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, 4 మైండ్లు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నది ఒకటే, మనం అర్థం చేసుకోవడానికి విభిన్నంగా మనకు విభజించిండు అంతే. ఏదైనా మనం అర్థం చేసుకోవడానికి విభజిస్తాం కదా, అలా. సో మీకు ఫస్ట్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుందాం. కాన్షియస్ మైండ్ ఏంటంటే అది చిన్నప్పటి నుండి మనకు మెలకువతో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే మెలకువతో ఉంటామో, కళ్ళు తెరుచుకొని నిద్రపోకుండా ఉన్న స్థితిలో, మెలకువతో జాగరణతో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మీరు కనుక నిద్రపోయింది అనుకోండి, మీ కాన్షియస్ మైండ్ నిద్రపోయినట్టే, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మరి సబ్ కాన్షియస్ మైండ్ అంటే అంతర్లీనంగా ఉండి పనిచేసే మైండ్ అని అర్థం. అంటే సుప్త చేతన అంటాం దీన్ని. చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు. మైండ్ అంటే ఏదో కాదండి, మనస్సే. సో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, వీటి యొక్క పనితీరును బట్టి పర్సంటేజ్ డివైడ్ చేసిండ్రు. ఎవరు ఎక్కువ పని చేస్తారు, ఎవరికి ఎక్కువ శక్తి ఉంది, దాన్ని బట్టి డివైడ్ చేసింది అనమాట. కాన్షియస్ మైండ్ 5%, నెక్స్ట్ సబ్ కాన్షియస్ మైండ్ 10% పనిచేస్తుంది. 95% పనిచేస్తుంది. కాన్షియస్ మైండ్ ఎంత? 5%, సబ్ కాన్షియస్ మైండ్ 95%. బట్ మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే పనిచేసేది కాన్షియస్ మైండ్. 24/7 365 రోజులు మనం పడుకున్న, నిద్రపోయినా, ఇంకేం పని చేస్తున్నా అంతర్లీనంగా సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రైట్? ఓకే, కాన్షియస్ మైండ్ ఎట్లా ఏర్పడిందంటే చిన్నప్పటి నుండి మనము ఫస్ట్ పుట్టినప్పుడు ఎవరికి కాన్షియస్ మైండ్ ఉండదు. కాన్షియస్ మైండ్ అనేది పుట్టినప్పుడు ఎవరికి ఉండదు, ఓన్లీ అంత సబ్ కాన్షియస్ మైండే ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్గా ఉంటుంది అన్నట్టు, ఇంకా దానికి ఏ అడ్డంకు లేకుంటుంది. సో ఇప్పుడు మెల్లమెల్లగా చిన్నప్పటి నుండి ట్రైనింగ్ పేరుతోన తల్లి నుంచి, తండ్రి నుంచి, గురువు నుంచి, బంధువుల నుంచి, స్కూల్లో బుక్కులు, మతాలు, పేపర్లు, టీవీలు, ఇవన్నీ రకరకాల అంశాలన్నీ కలిపి మనకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే మన మైండ్ మీద స్టోర్ చేస్తూ ఉంటారు. అవన్నీ కలిపి కాన్షియస్ మైండ్ అయింది. అంటే నువ్వు చేయగలవు, నువ్వు చేయలేవు, నువ్వు ఇంతే చేయగలవు, నీవు ఇవే పని చేయగలవు, నువ్వు కొంచెమే డబ్బు సంపాదించగలవు, లేదా నువ్వు పాటలు పాడగలవు, లేదంటే నీ పాట పాడలేవు, ఇవన్నీ చేయగలవు, లేదు నువ్వు, నీ చేతనవుతుంది, చేత కాదు. ఇప్పుడు మనం నమ్ముతున్న నమ్మకాలన్నీ కూడా మతాలు, నువ్వు హిందూ మతానివి, నువ్వు హిందూ మతానికి చెందిన వాడివి, నువ్వు ఈ ఫ్యామిలీలో పుట్టావు, నువ్వు ఈ కులంలో పుట్టావు, నువ్వు ఇదే పని చేయాలి, సో మనం ఇదే చదువు చదవాలి, మనకు అచ్చి రాదు, మనకు ఈ డబ్బు అనేది మనకు ఉండదు, నువ్వు దురదృష్టవంతుడివి, ఇలాంటి అంశాలన్నీ కలిపి చిన్నప్పటి నుండి చుట్టుపక్కల ఉన్న సమాజం మన మీద మన కాన్షియస్ మైండ్ని తయారు చేశారు. ఈ అన్ని అంశాలతో కూడుకుని ఉన్నదే కాన్షియస్ మైండ్. లాజిక్ మైండ్ అని అంటారు దీన్ని. అంటే విచక్షణ చేస్తుంది, చిన్నది పెద్దది అని చెప్తుంది, కష్టము ఈజీ అని చెప్తుంది, సాధ్యము అసాధ్యము అని చెప్తుంది, ఇది మన వల్ల కాదు అవుతుంది అని చెప్తుంది, ఇది చేయడం నాకు భయము అని చెప్తుంది, ఇది నాకు ఇష్టము అని చెప్తుంది, ఇది నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. సో రెండింటిని వేరుపరిచి చూడగలిగే కెపాసిటీ, విచక్షణ
వద్దా కావాలా అని నిర్ణయం తీసుకునేది ఎవరు, ఆజ్ఞలు ఇచ్చేది ఎవరు అంటే కాన్షియస్ మైండ్. ఇది యజమాని లాంటిది. అయితే మరి సబ్కాన్షియస్ మైండ్ ఎలాంటిది అంటే ఒక నౌకరు వాడు, ఒక సర్వెంట్. ఎటువంటి సర్వెంట్ అంటే అనంతమైన శక్తి కలిగినటువంటి నౌకరు, అంటే ఒక సర్వెంట్. వాడికి ఎలాంటి శక్తి ఉంటుందంటే ఈ సృష్టిలో వాడికి అసాధ్యం అంటూ లేదు. కొండ మీద కోతిని తీసుకురారంటే తీసుకొస్తాడు, పోయి 1000 కోట్ల రూపాయలు సృష్టించుకుంటారంటే తీసుకొస్తాడు, నా శరీరాన్ని ఒక ఉక్కులాగా తయారు చేయమంటే చేస్తాడు, చేయి మంటలు పెట్టి కాలకుండా చేయమంటే చేస్తారు, హిప్నాటిజంలో చేస్తూ ఉంటారు కదా అలా. సో ఈ విధంగా సబ్కాన్షియస్ మైండ్కి సాధ్యం కానిదంటూ ఉండదు. మీరు ఈ భూమి మీద ఎటువంటి లక్ష్యాన్ని సబ్కాన్షియస్ మైండ్కి కమాండ్గా పంపిస్తే అది నెరవేర్చి పెడుతుంది సెకండ్లో. మీరు ఎంత టైం చెప్తే అంత టైంలో చేసి పెడుతుంది. అంత శక్తివంతమైంది సబ్కాన్షియస్ మైండ్. సో ఈ రెండు మనలోనే ఉన్నాయి. అయితే సబ్కాన్షియస్ మైండ్ ఎవరి ఆధీనంలో ఉందంటే కాన్షియస్ మైండ్ ఆధీనంలో ఉంది. ఈ కాన్షియస్ మైండ్కి అంటే మనకు తెలీదు మన సబ్కాన్షియస్ మైండ్కి ఇంత పవర్ ఉందని, అది ఏం అడిగితే అది ఇస్తుందని సంగతి తెలీదు. కాబట్టి మనం ఏం చెప్తాము, చిన్న లక్ష్యాలు చెప్తాం, అది కూడా కష్టమనే చెప్తాం. సబ్కాన్షియస్ మైండ్కు లేదు నీకు చాలా శక్తి ఉంది, నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తామని నీకు తిరిగి చెప్పదు. నాకు దెబ్బ తగిలించేట్లా చెయ్యి అని చెప్పింది అనుకోండి, అది అయ్యో నీకు అది చెడు అవుతుందని చెప్పి నీకు వివరణ ఇవ్వదు సబ్కాన్షియస్ మైండ్. అది ఏం చెప్తుందో, యజమాని ఏం చెప్తుందో ఆ నౌకరు తూచా తప్పకుండా చేయడమే దాని పని. దానికి విచక్షణ తెలీదు, చిన్నది పెద్దది తెలీదు, మంచిది చెడ్డది తెలీదు, మీకు లాభమా నష్టమా దానికి తెలీదు. దానికి చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసుకొచ్చి ఇవ్వడమే దానికి తెలుసు. కాకపోతే ఇంత పవర్ఫుల్ మైండ్, ఇంత పవర్ఫుల్ సర్వెంటు తన చేతుల్లో ఉన్నాడన్న విషయం ఈ కాన్షియస్ మైండ్కి తెలీదు. అంటే మనకు తెలియదు అని అర్థం. మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, మన సబ్కాన్షియస్ మైండ్కి మనం డైరెక్ట్గా ఇవ్వాలి, ఆజ్ఞ ఇవ్వాలి, కమాండ్స్ ఇవ్వాలి. ఏ కమాండ్స్ ఇస్తే అది కనుక సబ్కాన్షియస్ మైండ్కి చేరింది అనుకోండి, ఒకవేళ మీరు ఇచ్చిన కమాండ్ సబ్కాన్షియస్ మైండ్కి చేరితే ఇక ఈ సృష్టిలో దాన్ని సాధించుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎంత పవర్ఫుల్ శక్తి వచ్చినా మీ సబ్కాన్షియస్ మైండ్ని జయించలేదు, అది చేసుకొచ్చి తీరుతుంది అంతే. నాకు ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించి పెట్టు అని సబ్కాన్షియస్ మైండ్ డైరెక్ట్ బాగా ప్రింట్ చేయగలిగితే, అంటే నేనేం చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి, సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయితే అని చెప్తున్నాను, కండిషన్ 1. కానీ ప్రింట్ కాకుండా ఎవరు చెప్తారంటే కాన్షియస్ మైండ్ చెప్తారు. మీకు పోలీస్ ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంటారు, జాబ్ ఎస్ఐ కావాలనుకుంటారు, కానీ ఇమ్మీడియట్గా మీ కాన్షియస్ మైండ్ వస్తుంది. ఈ కాన్షియస్ మైండ్ ఎవరు ఇచ్చిండ్రు, బయట ఉన్న ప్రపంచం ఇచ్చింది. సో ఈ బయట ఉన్న కాన్షియస్ మైండ్, బయట ఉన్న సమాజం ఏం చెప్పిందంటే నువ్వు పోలీసు కాలేవురా, గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీ కాదు, అది అదృష్టం ఉన్నదానికే వస్తుంది, మనకు ఈ డిపార్ట్మెంట్తో పనికిరాదు, మనకు అచ్చిపాటు కాదు మన ఇంటికి అని చెప్తారు. అంటే ఎవరు అడ్డుపడుతున్నారు, మన కాన్షియస్ మైండ్. ఎందుకు, సమాజం చెప్పింది మన మైండ్లో, కాన్షియస్ మైండ్లో ఉంది, దాన్ని ఆ విధంగా ప్రోగ్రామ్ చేసిండ్రు. సో ఈ కాన్షియస్ మైండ్ ఈ కమాండ్ను, అంటే నీ కోరికను సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళకుండా ఆపేస్తుంది. ఏమని చెప్పి, నీ వల్ల కాదు, కష్టం, అది అదృష్టం మీద ఆధారపడింది, ఎంతోమంది కాంపిటీషన్లో ఉన్నారు అని చెప్పేసి ఆపేస్తుంది. ఒకవేళ కనుక కాన్షియస్ మైండ్ నిద్రపోయినప్పుడు కనుక మీ సబ్కాన్షియస్ మైండ్కి అది పెట్టింది అనుకోండి, ఫినిష్, మీ జీవితంలోకి గవర్నమెంట్ జాబ్ అనేది, పోలీస్ జాబ్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. అందుకే సైంటిస్టులు కానీ గొప్ప గొప్ప యోగేశ్వరులు కానీ టెక్నికల్ కనుగొన్నారు. ఈ కాన్షియస్ మైండ్ కొంచెంసేపు తప్పించి, అంటే ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ యజమాని కొంచెం తప్పించి ఆ కోరికను డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్కి పెడితే అయిపోతుంది కదా అని, దానికోసమే యోగ నిద్ర కనిపెట్టారు. అంటే హిప్నాటిజం అంటాం ఇప్పుడున్న కాలంలో, హిప్నాటిజం వాళ్ళు యోగ నిద్ర అనేవాళ్ళు. యోగులు ఒక వ్యక్తిని యోగ నిద్రలోకి పంపించి వారి సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు ఈ పనిని అలవోకగా సాధించగలవు, నువ్వు ఈ 1000 కిలోల బండను అలవోకగా ఎత్తగలవు అని చెప్పేవాళ్ళు యోగులు. యోగ నిద్రలోకి పంపించి వాడి సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళి ఈ యొక్క ఆజ్ఞను పెట్టేవాళ్ళు. సబ్కాన్షియస్ మైండ్కు అంత శక్తి ఉంది. వాడు నిద్రలోకి వెళ్ళేసిన తర్వాత, యోగ నిద్రలోకి వెళ్ళి బయటకు వచ్చినాక వాళ్ళ గురువు చెప్తాడు ఆ రాయిని నువ్వు ఎత్తు అన్నప్పుడు డైరెక్ట్ ఎత్తేస్తాడు. వాడే ఆశ్చర్యపోతాడు, నాకు ఇంత శక్తి ఉందా అని. ఎస్, ఉంది, మనకు అనంతమైన శక్తి ఉందంటారు కదా, అదే ఇది ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. కానీ మరి మనం అనుకుంటే ఎందుకు సబ్కాన్షియస్ మైండ్లకు వెళ్ళలేకపోతున్నాయంటే ఒక అడ్డు గోడ ఉంది. ఎవరు, మన కాన్షియస్ మైండ్, లాజిక్ మైండ్. అందుకే డ్యూయల్ మైండ్ని పక్కన పెట్టండి అంటారు. ఇంకొకటి ఏం చెప్తారంటే ఫస్ట్ నీ మైండ్ నీ కంట్రోల్లో పెట్టుకుంటే సృష్టి మొత్తం నీ చేతిలోకి వస్తుంది అంటారు. దాని అర్థం ఇదే. ఇంకొకటి ఏం చెప్తారంటే ఫస్ట్ మీరు ఇంట గెలిచి రెచ్చ గెలవాలని చెప్తారు. ఇంట అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ను, మీ లోపల ఉన్న మైండ్ను గెలవాలి.
మీ మైండ్ని కంట్రోల్ చేయగలిగితే ఈ సృష్టి మొత్తం మీరు గెలిచినట్టే అంటారు. ఇవన్నీ కూడా మీ యొక్క అనంతమైన సబ్కాన్షియస్ మైండ్ పవర్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళు చెప్పినటువంటి కథలు అనమాట. మరి ఇంత అద్భుతమైన సబ్కాన్షియస్ మైండ్ పవర్ మనతో ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు, ఎట్లా యూజ్ చేసుకోవాలి? సో ఫస్ట్ అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలోనే అనంతమైన సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఉంది. ఇంకా ఆత్మశక్తి అనేది మీరు అసలు కలలో కూడా ఊహించలేరు. ఆత్మశక్తిలో ఒక నీటి బిందువు లాంటిది సబ్కాన్షియస్ మైండ్. మీ మైండ్ అనేది మీ ఆత్మలో ఒక చిన్న భాగం. మొత్తం అన్నింటికీ శక్తిని సప్లై చేసేది ఆత్మనే. సో ఈ సబ్కాన్షియస్ మైండ్ని చక్కగా శక్తివంతంగా ఉపయోగించుకోవాలంటే ఈ కాన్షియస్ మైండ్లో ఈ బయట సమాజం ఇచ్చినటువంటి నమ్మకాల నుంచి మనం బయటపడాలి. వాళ్ళు చెప్పినటువంటి చేతగానటువంటి పదాలను, వాక్యాలను అన్నిటిని విసర్జించాలి. వాళ్ళు ఎవరైనా వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ వల్ల ఇది కాదురా అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు అది చేత కాదు, మీకు అవుతుంది. మీ కాన్షియస్ మైండ్లో అది వాళ్ళు పెడుతున్నారు డైరెక్ట్ వచ్చి. ఇంకొక వ్యక్తి వచ్చి నీవు ఇంగ్లీష్ మాట్లాడలేవు అని మీ కాన్షియస్ మైండ్లో పెట్టిండ్రు. మీరు ఒప్పుకున్నారు, అగ్రీ చేస్తున్నారు. మీరు అగ్రీ చేయకపోతే మీ కాన్షియస్ మైండ్లో ఎవరు కూడా వాళ్ళ యొక్క పరిమితులను పెట్టలేరు. ప్రపంచం అంతా మీకు ఏం నేర్పించిందంటే చిన్న సర్కిల్లో సెక్యూర్డ్గా ఉండమని నేర్పించింది. అదే మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని ఉపయోగించుకోకుండా మనకు అడ్డుపడుతుంది. కొంతమంది చూడండి, గొప్ప గొప్ప ప్రపంచంలో నాయకులందరూ కూడా ప్రపంచాలను శాసించే స్థితికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకున్న ఈ బుర్ర మామూలు మనకున్న శక్తివంతులలాగానే మనకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి కాదు. వాళ్ళు ఈ కాన్షియస్ మైండ్ ద్వారా పెద్దగా ఏం సాధించలేం. అది కమాండ్స్ ఇచ్చేది. మీ చేతిలో ఒక అనుభవం ఉంది, స్విచ్ నొక్కేసేయి పవర్ఫుల్ కాదు, అనుభవం చాలా పవర్ఫుల్. సో కోరుకునేవాడి శక్తి తక్కువ ఉంది, కోరికలు తీర్చేవాడి శక్తి ఎక్కువ ఉంది. దాన్ని కరెక్ట్గా కోరుకోవాలి. సబ్కాన్షియస్ మైండ్ని ఎట్లా కోరుకుంటే మనకు అనంతమైన శక్తులను ఇస్తుంది. ఇవన్నిటిని కూడా మైండ్ ప్రోగ్రామింగ్ అనే ఒక అంశంలో మనం సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని వాడుకోవాలంటే ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. ఇది అండి సబ్కాన్షియస్ మైండ్ పవర్. కాన్షియస్ మైండ్ యొక్క విధులేంటి, సబ్కాన్షియస్ మైండ్ యొక్క విధులేంటి మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మైండ్కి సంబంధించిన ఈ యొక్క సిరీస్ మనకు కొనసాగుతూనే ఉంటుంది. 2-3 పార్ట్లుగా మనం దీన్ని చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.